కడియం శ్రీ గారు అనేట ఆయన మనం రీసెంట్గా మాట్లాడుతూ నేను ఉప ఎన్నికల పోదామంటే కానీ రేవంత్ రెడ్డి వద్దంటున్నాడు ఇక్కడ ఉప ఎన్నికలు అని చెప్పేసి అంటాడను నిజమా ఇది? అంటే రచ్చరచ్చ ఓడిపోతామని సర్వే వచ్చిందంట. ఓకే. నువ్వు నేను 10 ఎన్నికల పోదును కానీ పరిస్థితి బాగాలేదు, రచ్చర సర్వే చేయించిన ఘోరంగా ఓడిపోబోతున్నావు. రాజయ్యకు ఈయనకు 2 పేర్లు పెట్టి సర్వే చేయించారు. అప్పటికి అరుణ్ రమేష్ జాయిన్ కాలేదా? 2 కలిపి చేస్తే రచ్చ రచ్చ నువ్వు ఓడిపోతున్నావు కాబట్టి నువ్వు ఇబ్బంది అవుతావు అని చెప్పారు. కడియం శ్రీ నీకు ఎథిక్స్ మారాల్సి ఉండాలి. మీరు అందరు తోడు దొంగలని అర్థమైంది కదా, మీ లీడర్ చంద్రబాబు నాయుడు అని అర్థమైంది కదా, చంద్రబాబు గైడెన్స్ లో మీరు పనిచేస్తున్నారని అర్థమైంది కదా. ఈరోజు ఇక్కడ మీరు దొరికిపోయింది కదా, నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు గెలవవు కాబట్టి ఈరోజు నువ్వు ఎథిక్స్ మారాల్సి వస్తుందో ఇది చేస్తారా? మీకు ఎక్కడుందా సిగ్గు శరము? ఇవాళ నువ్వు పైసలు తీసుకుంటావు, బీఫామ్ తీసుకుంటావు, నువ్వు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర బీఫామ్తో పోయి నువ్వు కాంగ్రెస్లో చేరుతావు. నువ్వు ఇళ్ళకి వెళ్ళిపోయి ఇక్కడ చేరుతారు అన్న. ఇవాళ బిడ్డ మీద అయ్య మీద ఎక్కడుకున్నారు వరంగల్ కాంగ్రెస్. అవును, నేను చూసిన లోకల్ కొంచెం ఎక్కడుకున్నారు, మామూలు కాదు చెప్తున్నా కదా. ఇవాళ ఆయనకున్న సింపతి ఎవరికి లేదు, ఈయన మీద ఉన్న వ్యతిరేకత ఎవరు, ఎందుకంటే పాపం ఈయన చంపిండ్రని ఇవాళ ఆయన అట్నే పట్టుకున్నాడు అని చెప్పి అవమానంతో అవమాన పాలైందని ఉన్నది. వీళ్ళు దొంగలన్న అయ్యా బిడ్డలు ఇద్దరు